పండగ అయినా ఫంక్షన్ అయినా లేదా స్వీట్ తినాలనిపించినప్పుడు మొదట చేసుకునేది పాయసం. మనము సేమియాతో పాయసం చేస్తాం లేదా సగ్గుబియ్యం చేసుకుంటాం. రోజు మనము మరింత రుచిగా ఆరోగ్యకరంగా సొరకాయతో సగ్గుబియ్యం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. పాయసం చాలా కమ్మగా కాకుండా శరీరానికి చలువ కూడా చేస్తుంది. ఎంతగానో ఇష్టపడి ఈ స్వీట్ రెసిపీని చూసేద్దామా. మరి కొంతమందికి సొరకాయ అస్సలు ఇష్టమో ఇలా చేసి పెట్టండి, లొట్టలు వేసుకుంటూ తింటారు. పాయసం చేసేటప్పుడు లేత సొరకాయని ఎంచుకోండి. భాగాన్ని తీసుకొని కండ భాగాన్ని మాత్రమే తురుముకుంటే పాయసం చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు బాదం అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. బియ్యాన్ని అయితే ఒక 1 అవర్ ముందు నానబెట్టుకోవాలి. అలా ఉడుకుతాయి, ట్రాన్స్పరెంట్గా అవ్వకుండా వస్తాయి. ముందుగా తురుముకున్నాం కదా సొరకాయలో వాటర్ అన్న అయితే ఇలా తీసేయాలి. ఎప్పుడైనా పాయసం చేసేటప్పుడు లేత సొరకాయని ఎంచుకోవాలి. ఇలా భాగాన్ని పూర్తిగా తీసేసుకోవాలి. ఇలా వాటర్ అన్న అయితే పిండేసుకోవాలి. అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్ల నెయ్యి అయితే వేసుకోవాలి. నెయ్యి మంచిగా వేడయ్యాక బాదం పప్పులను అయితే మంచిగా ఫ్రై చేసుకొని అయితే పక్కకైతే తీసి గిన్నెలో పెట్టేసుకోవాలి. పప్పు, కిస్మిస్, పిస్తా అయితే వేసుకోవచ్చు ఇంకా మీకు ఇష్టమైతే. ఇప్పుడైతే అదే ప్యాన్లో సొరకాయ తురుమును అయితే వేసుకొని 5 to 7 మినిట్స్ అయితే లైట్ వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇది పాయసానికి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇలా మంచిగా కలుపుకున్నాక ఇందులో ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చేసుకునే సేమియా పాయసం కాకుండా అప్పుడప్పుడు ఇలా వెరైటీతో సగ్గుబియ్యం సొరకాయ పాయసం అయితే చేసుకోండి. అయితే మంచిగా కలిపేసుకొని అయితే మూత పెట్టి ఒక 5 to 10 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇక ఇప్పుడైతే ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకున్నాక ఒక 2 మినిట్స్ అయితే అలాగే వదిలేయాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, అడుగంటుతుంది. ఇప్పుడైతే కాచి చల్లార్చిన పాలు అయితే వేసుకోవాలి. ఇంకా ఇష్టం లేని వాళ్ళకు ఇలా పాయసం అయితే పెట్టండి, గిన్నె మొత్తం ఖాళీ చేస్తారు. ముఖ్యంగా ఎండాకాలంలో ఒంట్లో వేడి చేసినప్పుడు ఈ సొరకాయ సగ్గుబియ్యం పాయసం శరీరానికి చలువ చేస్తుంది. వేసాక మంచిగా ఇలా అయితే కలిపేసుకొని పక్కకైతే పెట్టుకోవాలి. 2 మినిట్స్ అయితే సొరకాయతో పాయసం చేశారంటే ఇందులో సొరకాయ వేశారని ఎవరికి కూడా తెలియదు మీరు చెప్పేంత వరకు. చూసారు కదా, ఇలా పాలు మంచిగా బాయిల్డ్ అవుతున్నప్పుడు ఇందులో 1 కప్పు షుగర్ అయితే వేసుకోవాలి. మీరు బెల్లం వేసుకోవాలనుకుంటే స్టవ్ ఆఫ్ చేసి మొత్తము కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత వేసుకోండి, లేకపోతే పాలు విరిగిపోతాయి. మరుగుతున్నప్పుడు మీరు బెల్లం వేస్తే మాత్రం పాలు విరిగిపోతాయి. షుగర్ అయితే వేసేసి మంచిగా కలిపేసుకోవాలి. మిక్స్ చేయడం వల్ల షుగర్ అనేది మంచిగా కరిగిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది కూడా. రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా వెరైటీగా చేసుకోండి. పలకలనైతే దంచి పెట్టుకొని ఇప్పుడు మరుగుతున్న పాయసంలోనైతే వేసి మంచిగా ఒకసారి అయితే కలిపేసుకోండి. ఇది ఎండాకాలంలో చాలా చలువ చేస్తుంది సొరకాయ సగ్గుబియ్యం అనేది. కదా పట్టుకుంటే ఎలా విరిగిపోతుందో. ఇప్పుడైతే పూర్తిగా ఉడికిపోయింది పాయసం అయితే. మంచిగా ఓసారి అయితే కలిపేసుకొని 2 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోండి. చేసే సేమియా పాయసం కాకుండా వెరైటీగా సొరకాయ సగ్గుబియ్యం వేసి అయితే పాయసం చేసేయండి, ఇష్టంగా తింటారు. ఇక లాస్ట్లో అయితే వేయించుకున్న బాదం అయితే వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కదా. ఎంత సింపుల్గా సొరకాయ సగ్గుబియ్యం పాయసం చేసుకున్నా మీరు కూడా ఇంట్లో చేసుకొని అయితే కమెంట్ అయితే చేసేయండి ఎలా వచ్చిందో. ఇప్పుడైనా ఈ కాంబినేషన్ ట్రై చేశారా, ఇంకా మీరేం కాంబినేషన్లో ట్రై చేశారో కూడా కామెంట్ చేసేయండి. సొరకాయతో ఇంకేమైనా స్వీట్స్ చేశారో కూడా కామెంట్ చేసేయండి. సరే కదా, ఎంత పర్ఫెక్ట్గా వచ్చి మీరు కూడా ఇంట్లో చేసుకొని ఇంట్లో వాళ్ళకైతే ఓసారి అయితే పెట్టండి. మళ్ళీ ఇదే కావాలంటారు. ఇంకో రెసిపీతో మీ ముందుంటాం మళ్ళీ.